మా అన్నయ్యకి ఎప్పుడు నేను నేను మనుషుల పట్ల ఎంత బాధపడతానో తెలుసు మా చిన్నప్పటి నుంచి. ఎందుకంటే నేను ఒక్కని ఎందుకు వచ్చిన రూమ్ లో అంటే ఏం చేయలేక, నా కళ్ళ ముందు మనుషులు చనిపోతామంటే ఏం చేయాలో తెలియక, మా ఇంట్లో ఎంతో మంది పాపం మా చుట్టుపక్కల అమ్మాయిలను యూటీజింగ్ చేస్తే ఏం చేయాలో తెలియక, అందుకని చిన్న నాకు శక్తి కొట్టడానికి అంతమంది, లేదంటే అమ్మాయిని ఏడిపించే ఆ కుర్రవాళ్ళని ఆపడం శక్తి కూడా ఉండేది కాదు. సో అలాంటి ఎన్నో జరుగుతుంటే అలాంటి ఏదో ఒక విధంగా మనం ఇంతమంది కలిసి ఒక ప్రభుత్వానికో శాసనసభ్యులకు ఎవరికైనా మేము విన్నవించుకుంటాం, ఇలా గొడవలు జరిగితే మీరు సహాయం చేయండి, మేము మా సంస్థని ఇలా వచ్చాను, మేము విన్నవించుకోగలం, మేము అందరినీ ఏదో ఒక రిక్వెస్ట్ చేసి ఏదో ఒకటి మేము ఎంతో కొంత సాధించుకోగలం ఒక చిన్న నమ్మకం మట్టుకుంది మాకు. నిజానికి ఇంతమంది మీరందరూ కలిసి మీతో కలిసి మీరు చేసే మీరు సోషల్ ఇష్యూస్ గురించి మీరు పాటుపడుతున్నారు. మీడియా ఆ గౌరవంతో మేము కూడా మీతో పాల్పంచుకుంటాం, మేము కూడా మీకు సహాయం అందిస్తాం. మీడియాను ఎంతో శక్తివంతమైందో మాకు తెలుసు. అలాగే అలాంటి వ్యక్తులు మా అమ్మానులు మేము ఇంతమంది ఉన్నాం. మనం కానీ పరస్పరంగానే ఒక కోఆపరేషన్ కానీ చేసుకోగలిగితే వీల్ గివ్ ఎ బెటర్ సొసైటీ. దట్స్ వాట్ ఈ నాయకులందరూ వాళ్ళ జీవితాలు త్యాగం చేసింది, టు గివ్ ఎ బెటర్ సొసైటీ ఫర్ all of us. Sir, I forgot what main issue. All of you must be having a doubt. How are we going to start this organization? Who is going to fund it? And who would be the first one? So I will be the first person donating 1 crore from my personal money. That's how it's going to be the Corpus Fund. It goes as a Corpus Fund, 1 crore of Indian rupees. తెలుగు చెప్పాలి. అండ్ ఈ సంస్థకి అందరికీ ఒక సంస్థకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అంటే నాకు తెలియదు. ముందు నాకు ఎంత డబ్బు ఉంది, నాకు ఆస్తులు సంపాదించుకోవాలని లేదు, పొలాలు కొని కోట్లు సంపాదించుకోవాలని లేదు, కానీ ప్రజలకు మనం సహాయం చేయాలని మట్టుకుంది. అది ఎనీ కాస్ట్, నాకు ఏదైనా జరిగినా సరే నేను ప్రజలకు కూడా సహాయం చేస్తాను. అది నేను బయట నుంచి ఎవరి నుంచి అడగలేను, నాకు వేరే వ్యాపారాలు ఏం లేవు, నాకు ఉన్నది చిన్న సినిమాలు నేను చేస్తాను. వచ్చిన డబ్బుని నా దగ్గర ఇప్పుడు యాక్చువల్గా 1,32,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది నా దగ్గర. 1,32,00,000 నా దగ్గర ఫిక్స్డ్ డిపాజిట్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు సినిమాలు నాకు ఎప్పుడు సరిగ్గా ఉండవు, అందుకని చెప్పి నా దగ్గర చాలా మంది పని చేస్తూ ఉంటారు. జీతాల కోసం 1,32,00,000 నేను ఫిక్స్డ్ డిపాజిట్ వాళ్ళ జీతాలు ఇస్తూ ఉంటాను, నా దగ్గర పనున్నా లేకపోయినా. సో అందులో వాళ్ళందరితో మాట్లాడి నేను ఇంకో పని ఏదైనా చేసుకుని సంపాదిస్తాను. ముందు ఈ 1 కోటి రూపాయలు ఇలా సామాన్య జనం కోసం నేను 1 కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నా. దాని మూల కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ మూల నిధి కోసం 1 కోటి రూపాయలు నేను విరాళంగా ఇస్తాను, దానికి వెళ్తున్నాను. చెక్ బుక్ it's right, Common Man Protection Force. One crore. No, it's right. When is 22nd? 22nd is the story. Sir, this is a 1 crore check, which I'm giving as a contribution to our own company, which I started. Thank you. So henceforth, life is going to be very transparent. What are issues, how many things which I have to face, I will face it. Even in jail ki వెళ్ళినా కొన్ని సంవత్సరాలు బయటికి రాకపోయినా నాకు ఏం పర్లేదు. ఎందుకంటే
నేను ఏ విధంగా తప్పులు మటుకు చేయలేదు. నేను ట్రాన్స్పరెంట్ గా ఉంటాను. ఐఎమ్ రెడీ ఫర్ ఎనీథింగ్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ మై లైఫ్ ఫర్ దిస్ కంట్రీ అండ్ ఫర్ దిస్ హ్యూమన్ బీయింగ్, ఫర్ పీపుల్ ఆఫ్ మై కంట్రీ, no matter who they are, where they are. I'm going to give up my life for this country, inspiration of the leaders whom I adore. Thank you, sir. 344 833. ఇంకో నెంబరు 9866 344 7833. ఈ నెంబర్ కోసం కానీ ఫోన్ చేస్తే మేము ఎవరో ఒకరిని తీసుకుంటాం. ఈ రోజు వెంటనే మీకు ఈ రోజు ఎంతమంది ఫోన్ చేస్తారో మాకు తెలియదు, కానీ ఎంతో కొంత మా మిత్రులు కానీ మా సోదరులు చాలా మంది ఉన్నారు. ఎవరో ఒకరు తీసుకుంటారు. ఎలాంటి సామాజికమైనటువంటి ప్రోగ్రామ్ చేసినా కానీ ప్రాణం ఇవ్వడానికి, అన్ని రకాల మెగాస్టార్ బట్టి కానీ పవర్ స్టార్ కానీ ఆలోచనలకు అనుగుణంగా ఈరోజు 10 లక్షలు అమ్మగారి దానికి ఎన్నో బాధలు ఉన్నాయి. మిత్రులు అడిగారు పొలిటికల్ ఆర్గనైజేషన్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఎంతో సహాయపడిన చాలా సమస్యలు ఉన్నాయి. బ్లడ్ బ్యాంక్ కి అనుసంధానంగా ఇంకో సంస్థలు కూడా స్థాపించారు. దీనికి గవర్నమెంట్ యాక్షన్ ఫోర్స్. ఎంతమంది అభిమానులు ఉన్నారు? అభిమానులు మీరు చేశారు కదా పనులు. ఎవరో